నమస్తే అండి. ఇవాళ మనము హికప్స్ అంటే ఎక్కిళ్ళు అసలు ఎందుకొస్తాయి? దానికి కారణాలేంటి? అయితే కొన్ని కొన్ని సీరియస్ కండిషన్స్‌లో గూడా హికప్స్ ఎక్కిళ్ళొస్తాయి. వాటి కారణాలేంటి? హోమ్ రెమెడీస్ అంటే ఎక్కిళ్ళు కామన్‌గానే జనరల్‌గా సింపుల్ ప్రాబ్లమ్స్ వలన వస్తాయి. తొందరనే తగ్గిపోతాయి వాటికవే. తగ్గనప్పుడు ఎలాంటి మెజర్స్ చేసుకోవచ్చు? ఇంట్లో ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? వాటి గురించి తెలుసుకుందాము. అయితే ఈ ఎక్కిళ్ళు అనేది డయాఫ్రామ్ స్టిమ్యులేషన్. డయాఫ్రామ్ అనేది చెస్ట్‌కి, అబ్డామెన్‌కి మధ్యలో ఉండే మస్కులర్ లేయర్. దాని నార్మల్ ఫంక్షన్ ఏంది అంటే డీప్ బ్రీతింగ్ లేకపోతే ర్యాపిడ్ బ్రీతింగ్ అప్పుడు డయాఫ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ డయాఫ్రామ్ అనేది ఓవర్ స్టిమ్యులేట్ కావడం వలన ఈ ఎక్కిళ్ళొస్తాయన్నమాట. సో, ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ స్టమక్ కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి లేకపోతే ఆల్కహాల్‌గా కానీ, టూ మచ్ ఆఫ్ ఎయిర్ గల్పింగ్ చేయడము, లేకపోతే ఓవర్ ఈటింగ్ వలన గూడా స్టమక్ డిస్టెన్షన్ అయ్యి, ఈ డయాఫ్రామ్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కిళ్ళు రావచ్చు. ఇంకా ఓవర్ ఎక్సైట్‌మెంట్ లేకపోతే టూ మచ్ ఆఫ్ లాఫింగ్, లేకపోతే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఎక్కిళ్ళు రావచ్చు. ఇంకా హాట్ అండ్ కోల్డ్ షవర్ వెంట వెంటనే చేసినప్పుడు, హాట్ అండ్ కోల్డ్ వాటర్ వెంట వెంటనే తాగినప్పుడు కూడా ఎక్కిళ్ళు రావచ్చు. హైపర్ వెంటిలేషన్ అంటే ర్యాపిడ్‌గా, ఫాస్ట్‌గా బ్రీతింగ్ చేయడం వలన కూడా ఈ ఫ్రెనిక్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. దానివలన ఎక్కిళ్ళు రావచ్చనమాట. సో, పాథలాజికల్ కాజెస్ అంటే ఇంట్రాక్టబుల్ హికప్స్ అంటే మోర్ థాన్ 2 డేస్ హికప్స్ వచ్చే రీజన్స్, ఈ పాథలాజికల్ కాసెస్ అవి చాలా తక్కువ పర్సెంటేజ్, లెస్ దాన్ 5% జనాలలో చూస్తాము. దీన్ని అయితే ఇంత 2 డేస్ కన్నా ఎక్కువ రోజులు హికప్స్ వస్తున్నాయంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. వీటికి డీటెయిల్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో, కమింగ్ ఫ్రమ్ హెడ్ టు టో బ్రెయిన్‌లో ఏమైనా స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్‌లో క్లాట్ ఏర్పడినా, బ్రెయిన్‌లో బ్లీడ్ అయినా కూడా, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా కూడా ఎక్కిళ్ళొస్తాయి. ఇయర్‌లో ఫారిన్ బాడీ ఉన్న ఇయర్ ఇన్ఫెక్షన్ అయినా ఎక్కిళ్ళొస్తాయి. థ్రోట్‌లో థైరాయిడ్ స్వెల్లింగ్, ఈ కంప్రెషన్ అయినా కూడా ఎక్కిళ్ళొస్తాయి. చెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఉన్న న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్, లేకపోతే ప్లూరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇన్ఫెక్షన్ వస్తాయి. కార్డియాక్‌లో అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఎక్కిళ్ళతోని ప్రెజెంట్ అవ్వచ్చు. ఫుడ్ పైప్‌లో ఏదైనా అడ్డంకి ఏర్పడినా కూడా, లేకపోతే ఫుడ్ పైప్‌లో యాసిడ్ వలన గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. దానివల్ల ఇరిటేషన్ అయినా, గ్యాస్ట్రిక్ అల్సర్ వలన కూడా ఎక్కిళ్ళు రావచ్చు. డయాఫ్రామ్ కింద ఉండే ఆర్గన్స్ లైక్ లివర్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, గాల్ బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా, ప్యాంక్రియాస్‌కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఎక్కిళ్ళతోని ప్రెజెంట్ అవ్వచ్చు. మెటబాలిక్ రీజన్స్ మనం మర్చిపోకూడదు. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో యూరియా అనేది వేస్ట్ ప్రొడక్ట్. అది ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం వలన కూడా ఎక్కిళ్ళు రావచ్చు. పెద్దవాళ్ళలో ముఖ్యంగా వయసు మీద పడ్డ వాళ్ళలో అసలు ఫుడ్ సరిగ్గా లేకపోవడం వలన, ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు సోడియం లెవెల్స్, ఉప్పు లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కిళ్ళు రావచ్చు. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కిళ్ళు రావచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీస్